నిన్నటి రోజు గోపీనాథ్ గారి చిన్నారి పాప 8 ఏళ్ల బాలిక ఆడుకుంటూ తప్పిపోయింది. ఈ విషయంగా గోపీనాథ్ కుటుంబ సభ్యులు స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మిస్సింగ్ కేసు కట్టారు. అయితే ఈరోజు ఉదయం ఆ బాలిక శవం కనపడింది. నీటి తొట్టిలో డ్రమ్ములోనూ ముంచేసి చంపేసి తెలుస్తూ ఉంది. అయితే మేము ఏం భావిస్తున్నామంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత గతంలో కంటే ఇక్కడ ఎక్కువగా డ్రగ్ మాఫియా, గంజాయి మాఫియా ఎక్కువైపోయింది. ప్రతి బ్రాందీ షాప్ వాడు కూడా అది బారోలు కూడా బెల్ట్ షాపులను అనఫీషియల్గా 5-6 బెల్ట్ షాపులు పెడుతున్నారు. దీనికి భద్రత లేదు. రెండోది ఏమంటే ఇదే నీరుటిపల్లిలో 6 గంటల నుంచి 10 గంటల వరకు తాగి తూలుగా ఉన్న పరిస్థితులు రోజు మేము గమనిస్తున్నాం. ఎటు పోవాలన్నా కనీసం మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. మరి ఆ మత్తులోనూ మరి గంజాయి మత్తులోనూ డ్రగ్స్ మత్తులోనూ ఈ అరాచకం జరిగింది. మేము చెప్తున్నాము, ఇలా అరాచకాలు జరగకుండా ఒక విజిలెన్స్ నిఘా విభాగము చాలా జాగ్రత్త వహించాలా. నిఘా లోపం వల్ల మరి ఎందుకో కానీ లోపమనే మేము చెప్పడం లేదు. ఇది జరగడం అనేది చాలా విచారకరం. 8 ఏళ్ల బాలిక దారుణంగా చంపబడింది. చావు కారణాలు కనుక్కోవాలా, ఎవరు చంపేస్తారు ఏంటి కనుక్కొని భవిష్యత్తులో ఇలాంటి చర్యలు లేకుండా, ఇలాంటి సంఘటన లేకుండా చూసుకోవాలని మేము పాల్గొని కోరుతున్నాం. రెండోది ఏమంటే సంజయ్ ఇటు బసికొండ ప్రాంతాల్లో కానీ, అటు చీకిలగుట్ట కానీ, మరి అట్లాగే అదే మసీదు ఉన్న ప్రాంతంలో కూడా కొండ ఉంది, కొత్తిళ్ళు, ఈ ప్రాంతాల్లో గంజాయి మాఫియా బాగా ఉంది. టౌన్లో కూడా ఉంది. అట్లాగే బెల్ట్ షాపులు, గాంధీ షాపుల బార్లోళ్ళు వాళ్ళు అఫీషియల్గా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు దీనిపై నిఘా పెట్టేసి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది అంటే ఆ కుటుంబం అనేది చాలా నష్టపోయింది. ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలా. రెండోది ఏమంటే మాల మహాతరపున కుటుంబానికి మా ప్రకారం సానుభూతిని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాల.